హలో అండి, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వేడిగా బిసిబేళే బాత్ చేసుకుందామండి. దీనికోసం నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నట్లయితే హాఫ్ గ్లాస్ వచ్చేసి కందిపప్పు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ గ్లాస్తో మనం ఒక గ్లాస్ రైస్ వేసుకున్నామో అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ కందిపప్పును ప్రిఫర్ చేసుకోవాలండి. ఎగ్జాక్ట్లీ అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది. పప్పు మరీ తక్కువ ఉన్నా బాగోదు. సో దీన్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని వచ్చి నేను వాటర్ పోస్తున్నాను. చూడండి, వాటర్ మెజర్మెంట్ వచ్చేసి 1:2 రేషియో పోసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసుల నీటిని నేను పోసుకున్నాను. అదేవిధంగా హాఫ్ గ్లాస్ కందిపప్పుకి 1 గ్లాస్ నీళ్లు, మొత్తం 3 గ్లాసుల నీళ్ళని ఇందులో పోసుకున్నాను. ఇప్పుడు ఇందులో కూర ముక్కలు వేసుకుందామండి. క్యారెట్ చూడండి, నేను చూపించిన విధంగా వేసుకోవాలి. కట్ చేసి మరీ సన్నని ముక్కలుగా వేసుకోకూడదు. చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని బఠానీ వేసాను. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పును వేసుకోవాలి. వేసుకొని విజిల్ పెట్టుకుందామండి. మనం ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకుందాము. ఇంకా సాఫ్ట్గా కావాలంటే ఒక 4 విజిల్స్ పెట్టుకోవచ్చు. నేను 3 విజిల్స్ పెట్టాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఈ విధంగా నానబెట్టి, చింతపండు మనం వాడే ముందు కొంచెం వాష్ చేసి వేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది. ఆ తర్వాత 10 రూపీస్ ప్యాకెట్ తీసుకున్నాను బిసిబేళే బాత్ పౌడర్. మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. MTR కంపెనీది అయితే ఇంకా బాగుంటుంది. ఇది కొంచెం ఒక కప్పులో వేసుకొని కాస్త చింతపండు పులుసు వేసుకొని ఇట్లా డైల్యూటెడ్గా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకొన్ని నీళ్లు పోసానండి. పోసి ఇది రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడే విజిల్ మనకి 3 విజిల్స్ వచ్చేసి విజిల్ అంతా కూడా సెటిల్ అయింది. ఆ తర్వాత మనం కుక్కర్ పక్కకు పెట్టేసుకొని తాలింపు వేద్దాము. నూనె కాస్త వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, జీడిపప్పులు, ఎండుమిరపకాయలు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేద్దాము. కాస్త ఇంగువ వేసాను. కొంచెం ఇష్టపడితే కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు. ఇంగువ దోరగా అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం డైల్యూట్ చేసి పెట్టుకున్న మిక్చర్ని ఇందులో పోసేసుకోవాలి. పోసుకొని ఈ విధంగా కొంచెం మరగనిద్దాము. మరగనిచ్చిన తర్వాత ఇంకొక కప్పు నీళ్లు పోసాను. ఆ పోపు మరిగేలోపు మనం ఇప్పుడు రైస్ ఎంతవరకు ఉడికిందో చెక్ చేద్దామండి. మొత్తం ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ లిడ్ తీసుకొని ఈ విధంగా మనం సాఫ్ట్గా చేసుకోవాలి. చాలా టేస్టీ యాజ్ వెల్ యాజ్ చాలా హెల్దీ అండి. వీక్లీ వన్స్ మనం పిల్లలకి ఇలా చేసి పెట్టుకున్నామంటే హ్యాపీగా వెజ్జెస్తో పాటు రైస్ దాల్ కూడా మనం హెల్దీగా తినొచ్చు. ఇప్పుడు పోపు మొత్తం ఈ కుక్కర్లో పోసేసుకొని మరొకసారి సిమ్లో ఒక 5 నిమిషాల వరకు పెట్టుకున్నామంటే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి. చాలా కమ్మగా ఉంటుందండి ఈ రైస్. వేడిగానే తినాలి, చల్లారితే అంత టేస్ట్ రాదు. 1 స్పూన్ నేతిని వేసుకున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకున్నాను. బిసిబేళే బాత్ అని పేరు ఎందుకు వచ్చిందంటే బిసి అంటే వేడి అని అర్థం అండి, బేళే అంటే పప్పు అని అర్థం. అందుకే దీన్ని బిసిబేళే బాత్ అని అంటారు. సో ఇది చాలా ఎమ్మీగా ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. కప్లోకి ప్రజెంట్ చేస్తున్నాను. ఫిష్ పెరుగుతో బూందీతో సర్వ్ చేస్తే చాలా ఎమ్మీగా ఉంటుంది. ట్రై దిస్ వన్స్. బాయ్ ఫ్రెండ్స్.